వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ కొద్ది రోజుల క్రితమే అంటే మేడారం నిర్మాణాలు జరుగుతున్నప్పుడు, కొత్త శిల్పాల నిర్మాణాలు జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు చాలాసార్లు తలెత్తాయి. ఆ రాతి పలకల విషయంలో కావచ్చు, అరేంజ్మెంట్స్ విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురున్నాయని చాలామంది మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితులలో మన దగ్గర ఉన్నారు తండ్రి రమేష్, వారి అబ్బాయి యోనా, గోవర్ధన్ అంటారు, యువిన్ అంటారు. ఆ యువిన్ అనే బాబు ఆ రాతి పలక మీద పడి గాయాల పాలయ్యాడు. దీనికి సంబంధించి సరే ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ నిజానికి ఆ బాబుకు జరిగే నష్టపరిహారం కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, ఎవరు తొలగిస్తారో అసలు ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందో ఒకసారి రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న అసలు ఎట్లా జరిగింది అది? లేదన్నా, నేను టెంపుల్లో ప్రధాన పూజారిని. అయితే నేను టెంపుల్లో భక్తులకు సేవ చేస్తున్న నిమిత్తంలో అక్కడే ఉన్నానండి. అది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, మామూలుగా ఉంటుంది కదా. నేను భక్తులకు బొట్లు ఇట్లా పెడుతున్నా. అదే తరుణంలో పిల్లలు వచ్చి ఆ అరటి పళ్ళంలో ఇట్లా చిల్లర తీసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. పిల్లలందరూ ఉన్నారు, బయట ఉన్నారు. ఆ తరుణంలో ఆ బండ ఎక్కడం దిగడం జరిగింది. అది జరగడం వల్ల అది లాస్ట్కు స్కిడ్ అయ్యి ఇట్లా కింద పడిపోయేసరికి ఇట్లా జరిగేసరికి మొత్తం 2 కాళ్ళ మీద పడ్డది. 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. 2 కాళ్ళు. డాక్టర్ గారు చెప్పేది కానీ, కాళీప్రసాద్ సార్ కానీ మిగతా వాళ్ళు చెప్పేది ఎన్ని రోజులు రెస్ట్ కావాలి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? కట్లు వేయడంతో మధ్యాహ్నం వరకు సర్జరీ అంటే రైట్ లెగ్ ఓకే, లెఫ్ట్ లెగ్గే చాలా ఇబ్బంది చేస్తుంది. లెఫ్ట్ లెగ్లో కొంచెం నుజ్జు అయింది కాలంతో. మేడారం టైంలో కూడా చాలా ఐటమ్లు ఇచ్చాము, కొంచెం నిర్మాణాల విషయంలో హడావిడిగా చేశారు, ఇబ్బందులు చేశారు అని అట్లా అనిపిస్తుందా మీకు? లేదండి, అదేం లేదు. పిల్లలు ఆడుకుంటున్నారు, జస్ట్ ఆ బండ దొరికింది అంతే. సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి కదా. సెక్యూరిటీ అంటే కానిస్టేబుల్స్ అందరు ఉన్నారు, బట్ పిల్లలు ఎక్కుతున్నారు దిగుతున్నారు కాబట్టి అది కొంచెం ఇట్లా స్కిడ్ అయింది అంతే. ఇప్పుడు అంటే మీకు కూడా కొంచెం ఇబ్బంది, అంటే బాబుకు ఒక రకమైన ఫిజికల్ ఇబ్బంది అయితే మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది. దీనికి సంబంధించి ఎట్లా ప్లాన్ జరుగుతుంది? ఓకే, మంత్రి గారు చూసుకుంటున్నారు. మంత్రి గారు ఎప్పటికప్పటికి ఎండమెంట్ ఇవ్వగారు, లోకల్ పోలీసులు, సిఐలు. అంటే మీకు నెట్ క్యాష్ ఏమైనా ఇచ్చారా? హాస్పిటల్ బిల్లు భరిస్తా అన్నారా? ఎట్లా? హాస్పిటల్ బిల్లు భరిస్తా అన్నారండి. వాళ్ళకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనే ఉంది. బిల్స్ అన్నీ పెడుతున్నాం పక్కకే, నో ప్రాబ్లం. మంత్రి గారు వచ్చినాక మొత్తం క్లియరెన్స్ చేసేద్దాం. అసెంబ్లీ సమావేశాలు వచ్చారండి, చైర్మన్ గారు వచ్చారు, ఈవో గారు వచ్చారు, పూజార్ల సంఘం అధ్యక్షులు వచ్చారు, బంధుమిత్రులు అందరూ వస్తున్నారు, పోతున్నారు. రైట్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రభుత్వానికి కానీ లేదా మంత్రి గారికి కానీ మనం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, అంటే అప్డేట్ కొంచెం చిన్న ఇట్లా తగిలింది కాబట్టి అది పగిలిందంటే స్కిడ్ అయింది అంతే. ఆ స్కిడ్ అవడం వల్లనే జరిగింది ఇది. అంటే ఇంక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు అందరు అక్కడే ఉండేవాళ్ళు మీరు? అవునండి, అంటే ముందస్తు ప్రణాళిక చేస్తున్నారు, బట్ ఏంటంటే ఇన్ టైంలో చేయకపోవడం అనేది కొంచెం ఇదైంది. బట్ అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పక్కన ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. బట్ ఏంటంటే అది ఇట్లా తొలగడం వల్ల కింద పడడం అంతే. దానికి ప్రారంభంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోలేదు, అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి, దానివల్లనే ఇబ్బంది అవుతుందని కూడా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది. లేదండి, అదేం లేదండి, ప్రెషర్ ఏం లేదు. యువి మదర్ స్వప్న కూడా మనతో ఉన్నారు. ఆమె కడుపులో ఆవేదన కావచ్చు, లేకపోతే ఈ సంఘటనకు సంబంధించిన బాధ కావచ్చు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది? మీరు ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఇంకా ఏం జరగాలని కోరుకుంటలేను, కాకపోతే ట్రీట్మెంట్ వల్ల మంచి జరగాలనుకుంటున్నాను. నా కొడుకు ఏం కాకూడదని అంతే. బాబు ఏమన్నది, చిన్నవాడు కాబట్టి ఏం తెలియదు కదా, ఏడుస్తున్నాడు, అమ్మ నాన్న. కాలు బాగా గుంజుకొస్తుంది. 4 days అవుతుంది. చచ్చిపోతా అని ఊకంటున్నాడు. ఆడుకోవడానికి అందరు బయటకు వచ్చారా? మా గద్దె కాడ మా స్కూల్కి వెళ్ళి వచ్చాడు, హోంవర్క్ చేశాడు. సాయంత్రం పూట ఆడుకున్నాడు. మా అత్తమ్మ వాళ్ళ డ్యూటీ గద్దె కాడ, ఆడికి పోయి పిల్లలకి ఇట్లా ఆడుకున్నారు. ఆ బండరాయి వచ్చి కాలు మీద పడ్డది. ఇన్సిడెంట్ ఇంకెవరికన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మేడారంలోనే ఉంటారు మీరంతా, చుట్టుపక్కల ఆడుకుంటుంటారు, పిల్లలు పాడుకుంటుంటారు, ఎట్లా?
తీసుకోవాలి, గవర్నమెంట్ మంచిగా చూసుకోవాలి. అట్లా అడ్డగోలుగా కట్టుడు కాదు, మంచిగా తీసుకొని అది ఎట్లా అతుకులు కాదండి, అందరి అదే ప్రతిదీ చెక్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కదా, అదే పెద్దవాళ్ళకి తాకినా చిన్నపిల్లలైనా ఒకటే ఇబ్బంది కదా, అన్నీ చెక్ చేసుకోవాలి. అట్లా అడ్డగోలుగా పెట్టకూడదని అంటున్నాను నేను. ఇప్పటికైనా ఏమైనా మార్పులు జరుగుతున్నాయి సార్ అక్కడ ఏమైనా ఈ ఇన్సిడెంట్ అయినాక? ఏమో కొద్దిగా జరుగుతుందండి. మేము మా అబ్బాయి పడ్డాక అన్నీ మంచిగా చూస్తున్నారట, మాకు కూడా తెలియదు, చెప్తున్నారు అంతే.